ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవునికి వాక్య ధ్యానంలో చూసినట్లయితే చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయినను వేదన పొందిన దేశమందు మబ్బు నిలవలేదు, జెబులోను నఫ్తాలి దేశంలోను అవమానపరిచను అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, కనుక వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఎందుకు అని మనం చూసినట్లయితే ఇక్కడ వేదన మబ్బు అనేటువంటి మాటలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దేవునికి విరోధమైన కార్యాలను బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారిని ఏ రీతిగా అక్కడ అవమానపరిచాడో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము 2 గోత్రాలుగా విడిపోయిన సమయంలో క్రీస్తు పూర్వము 734వ సంవత్సరం 732వ సంవత్సరం మధ్యలో అష్షూరు రాజు చేతిలో వీరు భయంకరమైనటువంటి బాధలు అనుభవించారు. ప్రియమైన వాళ్ళరా, 722వ సంవత్సరంలో దేశం పూర్తిగా నాశనం చేయబడింది. ఆ పరిస్థితులలో ఇక్కడ యెషయా ప్రవక్త ఈ 9వ అధ్యాయం రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో తిరిగి మీ రాజ్యము నిలబడుతుంది, వేదన పొందినటువంటి దేశం మీద మబ్బు నిలవదు అని ఒక ప్రవక్త ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే మన జీవితాల్లో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. మన జీవితంలో వేదనకరమైన పరిస్థితులలో మబ్బు అనగా చీకటి అనగా అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మన జీవితంలో వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి. ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో అప్పుడు దేవుని చేత విడిపించబడతాం. ఈ ప్రవచనాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వచనాల్లో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడండి. ఆయన నజరేతును విడిచి జెబులోను నఫ్తాలి దేశంలో విడిచి కపెర్నహూములో కాపురం ఉండెను. అక్కడ క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క నశించిపోయిన జనాంగానికి గొప్ప వెలుగును ఆయన ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే కనుక నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించినని రాయబడిందండి. కనుక ఏ గోత్రాలైతే ఆనాడు చీకటిలో ఉన్నాయో, ఏ గోత్రాల మీద అయితే మబ్బు అనేటువంటిది కమ్మిందో ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటికీ కూడా గొప్ప వెలుగివ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో అది నెరవేరింది. అక్కడ ప్రభువు దూత వచ్చి అక్కడ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆ దూత చెప్తున్నాడు, భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నానని ఒక గొప్ప ప్రవచనాన్ని ప్రవచించినట్టుగా మనం చూస్తాము. అలాగే ఆ యొక్క క్రీస్తు ప్రభు వారి జన్మాన్ని తెలియజేసినటువంటి దేవదూతను మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ క్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా లోకంలో గొప్ప వెలుగు అనేటువంటిది వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో ఉన్న ప్రజలు, అంధకారం ఉన్న ప్రజలు, రోగపీడితులైన ప్రజలు, శోధనలో ఉన్న ప్రజలు అనేక మంది క్రీస్తు యొక్క వెలుగులో స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు, ఆస్వాదించబడ్డారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగు అన్నారు. నిజమే ప్రియమైన వారులారా, ఒకప్పుడు మన జీవితంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చాయి. కానీ ఈరోజు నా ప్రభువు జన్మించాడు. ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు నీ కొరకు జన్మించాడు. నీకున్న బాధల్లోంచి, నీకున్న కష్టాల్లోంచి, నీకున్న శోధనలోంచి ఆయనని విడిపించడానికి లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇంకా మనలో చీకటి ఉండదు ప్రియమైన వాళ్ళ, మన కుటుంబంలో చీకటి ఉండదు. కనుక మన కుటుంబంలో శోధనలు ఉండవు. దేవుడు అన్నీ కూడా తీసివేసి సమృద్ధినిచ్చి దేవుడు బలపరిచేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారని ఆయన వాగ్దానం చేస్తాడు. నిజమే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, దేవుడు మనల్ని విడిపించాడు, వెలుగు సంబంధులుగా చేశాడు. ఈరోజు మనం రాజులైన యాజక సమూహము, మనము దేవుని సొత్తైన ప్రజలం కాబట్టి ఈ లోకంలో భయపడవలసిన అవసరం లేదు. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, బాధలు ఉన్న ప్రజలు, కష్టాలు ఉన్న ప్రజలు ఈరోజున దేవుని చేత విడుదల పొంది గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అడిగి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో తండ్రి, వేదన పొందిన దేశమందు మబ్బు నిలవలేదని ఆనాడు యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని మీరు నెరవేర్చారు నాయన. చీకటిలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు గొప్ప వెలుగు ప్రకాశించింది నాయన.
ఆ వెలుగులో అనేక మంది నడిచినట్లుగా ప్రభువా ఈరోజు నాయన మేము కూడా నీ వెలుగులో ప్రభువా నడిచేటువంటి కృప దయచేయమని ప్రభువా ఇదిగో తండ్రి ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి కృప వెంబడి కృప దయచేయమని ఏ దిన దీవెనతో మమ్మల్ని నింపమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.